ఉంది. నిజంగా వ్యాలంటైన్స్ డే రోజు ఓ లవ్ సినిమా హిట్ వస్తుందని ఎప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, చూడాలని కూడా చూస్తూ ఉంటారు. అది మీరు ఈ సంవత్సరం కైవసం చేసుకుంటారు. వెరీ హ్యాపీ. ఆల్రెడీ సాయి గారు డైరెక్షన్ లో ఉండగా మీరు ఎందుకు హీరోగా నటిస్తూ మళ్ళీ డైరెక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఇనీషియల్గా నేను ఈ స్టోరీ పట్టుకొని తిరుగుతూ ఉండే డైరెక్టర్ గారిని. అండ్ హీరో అనుకోలేదు, హీరో అనేది మైండ్లో వెళ్ళలేదు. అండ్ మేము చాలా ట్రై చేశాను బయట, అక్కడ కుదరలేదు. దట్ ఈస్ వెన్ సాయి నా ఎంటైర్ జర్నీ చూస్తూనే ఉండే. అండ్ అతనే ముందుకు వచ్చి అదే సినిమా మనం చేద్దాం, టెన్షన్ పడద్దు, దిస్ విల్ హ్యాపెన్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉంది అని నమ్మి సపోర్ట్ ఇచ్చిండు. అండ్ ఒక సింగిల్ వర్డ్, పెద్ద సపోర్ట్ అనేది కూడా మల్టిపుల్ డేస్ కూడా ఏం లేదు సార్. ఒక పర్టికులర్ నైట్, ఒక పర్టికులర్ టైంకి 5 నిమిషాలు అనుకుంటాను, ఆ టైంలో చేద్దాం మనమే అన్నట్టు అతను వర్డ్ ఇచ్చిండు. నాకు డౌట్ ఏం లేకుండా, ఎందుకు తెలియదు. అండ్ ఓకే చేస్తున్నామని చెప్పేసి ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసి యాక్టర్ కోసం చూస్తూ ఉండే. ఆ ప్రాసెస్ మాకు ఎవరు కుదరక అండ్ చిన్నప్పటి నుండి నాకు చాలా షాపింగ్ చేశారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో నేను తెలియదు కానీ నన్నే చేయమని బాగా పుష్ చేసిండు. నాకు ఎటువంటి ఇది లేకుండా ఆయనే పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత ఒక 3 months టైం తీసుకొని అంటే సెట్ అవుతుందో లేదు క్యారెక్టర్లు అని డిస్కస్ ఇవన్నీ చేసి ఆయన చూపించి ఓకే అన్నాకనే దిగాల్సి వచ్చింది. అండ్ సిన్స్ స్టార్టింగ్ ఇనిషియల్ నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి దీంతో ఇక్కడ లైక్ అంటే వీఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్. ఆయన మోర్ ఆయనకి మోర్ ఇంగ్లీష్ సినిమాలు ఆ కైండ్ ఆఫ్ అది చాలా ఇష్టం. మేకింగ్ అండ్ మేకింగ్ లెవెల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ అయ్యి. నేను ఆబ్వియస్లీ తెలుగు సినిమా మోర్ ఈ లైన్లోనే రాసుకునే డాష్. అండ్ ఇద్దరి కొలాబ్లో ఎలా ఉంటుంది నాకు చిన్న డౌట్ ఉంటే ఆ డౌట్ వల్లే ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బట్ అంతకు నుంచి ఇంకేం లేదన్నమాట. సాయి గారు సార్ ఆయన చెప్పిన కథని మీరు అర్థం చేసుకుని మీరు ఎలా డెవలప్ చేశారు, అలాగే ఆయన హీరోగా చేస్తూ డైరెక్టర్ కూడా ఉంటానంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం? సార్ ఇద్దరం యాక్చువల్లీ మాది కాలేజ్ టైమ్స్ నుండి ఇద్దరం కలిసి తీసేవాళ్ళం. సో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం మనోడితో యాక్టర్లో పెట్టి. సో వీ ట్రావెల్ టుగెదర్, ఎప్పుడు స్టోరీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. దట్ జర్నీ వాజ్ దేర్ కంపల్సరీ. బట్ వన్స్ డిసైడ్ అయినప్పుడు చేద్దామని అనుకున్నప్పుడు నాకు మేజర్లీ వెరీ ఇంప్రెసివ్ ఏంటంటే సౌమ్య దగ్గర వెరీ కోర్ వాల్యూ, మనం రాసుకునే స్టోరీస్లో కోర్ వాల్యూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఆ కోర్ వాల్యూయే నన్ను బాగా మూవ్ చేసింది. సో ఐ థాట్ ఐ విల్ టేక్ ఇట్ అప్ దానివల్ల. అండ్ ఎప్పుడు అనుకునేది ఈ క్యారెక్టర్స్కి, అర్జున్ అండ్ అదితి క్యారెక్టర్స్కి కొత్త వాళ్ళు అయితే బాగుంటుంది. అండ్ కొత్త వాళ్ళు అంటే మరీ ఫేసెస్ సినిమాటిక్ ఉండాలి, లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి అని. అండ్ నాకు ముందు నుంచి నమ్మకం సౌమ్య దగ్గర అది ఉందని. సో అందుకని ఎక్కువ పుష్ చేశాను యాక్టర్ వైజ్. అండ్ ఇప్పుడున్న రిజల్ట్ చూసుకుంటే ఐ మేడ్ ద రైట్ చాయిస్ బికాస్ కొన్ని షోస్లో ద పోస్టర్స్ కానీ కళ్ళల్లో ఉన్న ఇన్నోసెన్స్ కానీ ఇట్ ఈస్ బ్రిలియంట్ అండ్ ఆన్ పార్. అండ్ ఎమోషన్ అంత డెప్త్ రావడానికి కూడా కారణం అదే. అండ్ మీకు ఒక 100 సీన్లు ఉంటే 100 సీన్లో సౌమ్య ఉంటాడు. సో ఎవ్రీ సీన్ని డ్రైవ్ చేసే క్యారెక్టర్ కాబట్టి అనిపించింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ వైజ్ ఇద్దరం చేయడం అనేది ఇట్స్ అన్ అడిషన్ అనే నేను అనుకుంటాను స్టోరీకి. బికాస్ మా స్టైల్స్ ఇద్దరు డిఫరెంట్, దేవర్ గొడవలు కూడా అయినాయి చాలా చోట్ల. బట్ యెట్ మా ఇద్దరి ప్రయారిటీ ఈజ్ టు మేక్ ఎ వెరీ వెరీ బ్రిలియంట్ ఫిలిం మాకున్న రిసోర్సెస్లో కానీ. అండ్ ఇద్దరు యాడ్ అయ్యి కూడా ఒక బ్రిలియంట్ అవుట్పుట్ బయటకు వచ్చిందని అనుకుంటాను. అండ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ సార్. You know Sakshi Sivanan? Yeah. Okay, very nice screening, very good. All the best, ma. Thank you so much. Very good. కళ్యాణ్ గారు, జనరల్గా లవ్ స్టోరీ అంటే ఏ సినిమా అయినా సంగీతం అనేది బాగా ఇంపార్టెంట్. అలాగే మ్యూజికల్ లవ్ స్టోరీస్ ఎక్కువ సక్సెస్ఫుల్. పైగా ఇది వరకు అయితే మనకు 11 పాటలు ఉన్నా, 18 పాటలు ఉన్నా, 12 పాటలు ఉన్నా, 6 పాటలు బాగా నడిచేది. కథతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ మీరు క్రియేట్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పింది మీరు చేశారా? అంటే కంపోజిషన్ సిచ్యువేషన్కే చేసినా కానీ ఐ థింక్ ఆ లాంగ్వేజ్ దాన్ని ఏదైతే మాట్లాడుతున్నామో అందులో దాని మీద ఎక్కువ పర్టికులర్ ఉండేది. నేను స్టోరీ టెల్లింగ్ మీద ఎక్కువ పర్టికులర్ ఉండేది. ఈ పాట ఇక్కడ జస్ట్ సినిమాని ఆపి వస్తుందా లేదా సినిమాని ముందుకు తీసుకెళ్తుందా అనే సిచ్యువేషన్ మాత్రం కనుక్కునేది.
సో దట్ ఆ ఒకవేళ సినిమాని ఆపి టు గ్లోరిఫై ఆ పర్టికులర్ కమర్షియల్గా గ్లోరిఫై చేసుకోవాలంటే నేను కమర్షియల్గా సాంగ్ చేస్తుండేది. లేదు ఇది ముందుకు తీసుకెళ్తుంది అన్నప్పుడు ఎమోషనల్ డెప్త్ ఉండేలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళేది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము పాటలు ఏం మాట్లాడాలని ఫిక్స్ అయ్యే దాని తాలూకు జానర్స్ తీసుకెళ్ళాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక క్లాసికల్ సాంగ్ ఒకటి ఉంటుంది సార్. మొత్తం అన్ని 11 పాటలు చేసిన తర్వాత ఇది ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగినా ఇదే టెంపోలో కొడతాడు కదా, ఎక్కడ ఏమైనా చేద్దామా అని అంటే అన్ని కథలు అది ఇది ఒకటి కమర్షియల్గా ఇట్లా ఒక రెయిన్ ఫాల్ సీక్వెన్స్ అట్లుంది కదా, దీనికి ఇంకేమైనా చేద్దామని చంద్రముఖి పాట పెట్టుకొని చూసాను. ఇట్ వాస్ లుకింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఈ 5 నిమిషాలు ఇదే జరుగుతుంది అని అన్నప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఉండాలి, కెమెరా నుంచో మ్యూజిక్ నుంచో. ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవద్దు అనేది మా బేసిక్ థాట్ ఉంటుంది. సో వీ ట్రై టు డూ ఆల్ న్యూ థింగ్స్. సో కథని ముందుకు తీసుకెళ్ళాం తప్ప ఐ డోంట్ థింక్ ఇలా ఇప్పుడు ఈ పాట హిట్ కావాలి దీంట్లో ఇదే ఇలా మాట్లాడాలని మాలో ఎవ్వరు ఆ టాపిక్ మాట్లాడలేదు సార్ త్రూఅవుట్ ద ఫిల్మ్. డిఓపిగా జనరల్గా ఏ సినిమా అయినా మనం షూట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ పడి నవ్వుతూ ఉంటాం. అప్పుడు కెమెరామెన్ ఆటోమేటిక్గా నేను కెమెరామెన్ భావన లేకుండా మర్చిపోయి కూడా నవ్వేస్తూ ఉంటాం షూట్ చేసేటప్పుడు. అట్లా ఈ సినిమా పర్టికులర్గా ఎమోషన్ సీన్స్ మీరు బాగా కనెక్ట్ అయినట్టుగా ఇందాక మాట్లాడినప్పుడు బరస్ట్ అయ్యేలాగా అప్పుడు అనిపించింది. అంటే మీ రియల్ లైఫ్లో అట్లాంటి సంఘటన జరిగినప్పుడు అట్లా ఆ ఫీలింగ్స్ ఎక్కువ కలుగుతాయి. నిజంగా మీ రియల్ లైఫ్లో ఇట్లాంటి లవ్ సంఘటన ఏమైనా జరిగాయా అంటే? ఏ సార్ పెద్దగా అలాంటి ఏం లేదు సార్. ఎమోషన్ లేదని ఉన్నాయంటే సార్ షూటింగ్లో ఉన్నారు సార్ వీళ్ళిద్దరు మామూలు వదలరు సార్ తొందరగా. షాట్ బాగుంది అన్న నేను వదలను ఒక్కోసారి అయ్యే సరిపోయినాయి సార్. ఏదో ఎమోట్ అయ్యి అంతా ఆలోచించిన టైం ఉండేది కదా అట్లా. తర్వాత మాత్రం చూసాక అనిపించింది. First movie experience was good. It required patience. It took some time. But they are very good as directors. Very supportive. So experience was good. And yeah, I think I developed an understanding of the character quite soon. So that helped a lot. And initially, theatrical release, I didn't have a lot of expectations because everybody is new. There was no strong backing. We didn't have strong promotion. So, but yesterday we went to theaters and interacted with audience, and the response was amazing. It was like it felt surreal. So yeah, I'm very grateful to the audience that they are accepting the film. They are loving the film. So yeah, it's a very satisfying feeling. డైరెక్ట్గా క్రౌడ్స్ అనేది పడుతున్నాయి అనమాట. సో ఏంటి అది అంటే కలెక్షన్స్ ఎగ్జాక్ట్గా వస్తున్నాయా అవన్నీ? యా సార్ 4 daysలో వీ డిడ్ మోర్ దెన్ CR, మోర్ దెన్ 1 CR. అండ్ మా కైండ్ ఆఫ్ రిలీజ్కి దట్ ఈస్ హ్యూజ్. మీ బడ్జెట్ ఎంత సార్? సార్ మీ బడ్జెట్ మోర్ దెన్ 5 CR సార్. అంటే జనరల్గా మనం అంటే డైరెక్టర్గా ఉండేటప్పుడు మన పేరు రావాలి, మనం హైలైట్ అవ్వాలని ఈ ఫిలిం అది అనుకుంటారు కదా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇద్దరు చేశారు. సో అంటే తన యాక్టింగ్ ఆబ్వియస్లీ చేస్తున్నారు, బట్ అంటే డైరెక్టర్ కూడా ఆయన యాడ్ అయినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా అరే నేను ఓన్గా చేసుకుంటే బెటర్ అని? లేదు సార్ అట్లేం లేదు. ఎందుకంటే సార్ అంటే కొంతమంది డైరెక్టర్లు చెప్తుంటారు హీరో వచ్చి ఇందులో వేలు పెట్టారు, ఇందులో కాలు పెట్టారు అన్నారు. అట్లే లేదు సార్. ఎందుకంటే స్టోరీ సౌమిత స్టోరీ రాశాడు కాబట్టి ఆ కోర్ మనకు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ ఆన్ సెట్ వైజ్ నేను చేస్తున్నప్పుడు కూడా హీ వాజ్ ఆల్వేస్ అన్ అడిషన్. ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండేది, మోర్ దెన్ మా ఇద్దరికి చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది, గొడవ ఉండేది. బికాజ్ నా కైండ్ ఆఫ్ విజన్ ఫర్ ద ఫిలిం, వాడి కైండ్ ఆఫ్ విజన్ ఫర్ ద ఫిలిం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఆ బ్లెండ్తో ఒక యూనిక్నెస్ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను సినిమాలో. అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఐ డూ మై ఓన్ థింగ్, నా స్టైల్ నాకు డెఫినెట్లీ ఐ స్టాండ్ బై ఇట్, అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. బట్ విత్ దిస్ స్టోరీ సౌమిత్ హ్యాస్ కోర్ వాల్యూ మన దగ్గర ఎక్కువ ఉండే. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై కొలాబరేట్ అయినాం. సో యా, బట్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్, నథింగ్ ఎల్స్. సార్ సార్ మై స్ట్రెంగ్త్ ఈజ్ యాక్టర్స్ దగ్గర నుంచి ఐ కెన్ గెట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా తీసుకురాగలుగుతాను. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అండ్ డైలాగ్స్ ఆర్ మై స్ట్రెంగ్త్. ఈ టూ. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ విజువల్ అండర్స్టాండింగ్. ఏదన్నా ఫ్రేమ్ బ్లాకింగ్ వైజ్ కానీ ఐ కెన్ పిక్ ప్లేసెస్, హిడెన్ ప్లేస్. ఈ లొకేషన్లో కూడా ఐ కెన్
ఫైండ్ సమ్ యూనిక్ బ్లాక్స్. అది ఈ 3 ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. Sai garu, సార్ see, for a movie, content is the key role. యా The way you chosen this content, Yeah. is going to play a key role. యా And here, whatever the content you choose is great. A great applause from everybody in a positive way. And Soumit and Shreya, they lived in characters as Aditya and Arjun, A square. యా Maybe in future, everybody remains as Aditya and Arjun only, not Shreya and Soumit. యా Generally, for a film, there will be 4 pillars like director, hero, heroine, and music director. But here, being a couple of directors, Mr. Dilip as a DOP add on to this film. యా That's another great point. ఎస్ సార్. And behind this, bringing this content, the producer stands as a great pillar. So, irrespective of this, what's the basic reason you choose to create this content? What is the basic reason? సార్ There are so many youth contents we have been come across. యా యా But what is the basic reason to get this content on the screen? సార్ నాకు అండర్స్టాండింగ్ ఆఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వివర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఓటీటీ వచ్చిన తర్వాత బోల్డ్ కాంటెంట్ ఎక్కువ చూస్తున్నాం, వేర్ దెర్ ఆర్ సైలెన్స్ బేస్డ్, సౌండ్ బేస్డ్ అండ్ డైలాగ్ బేస్డ్ కంటెంట్ ఎక్కువ చూస్తున్నాం ఆ టైంలో. అండ్ సడన్లీ ఆర్ క్లాసిక్ తెలుగు సినిమా వైబ్ విత్ లార్జర్ దెన్ లైఫ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ అనేది కొంచెం తగ్గుతుంది. మీరు చూస్తే ఐ థింక్ అలా వైకుంఠపురంలో లైక్ వాజ్ దట్ బిగ్ క్యాన్వస్ ఫిలిం వేర్ ఎక్కువ మ్యూజిక్తో డ్రైవ్ అయ్యి ఫన్ ఉండే వైబ్ ఉండదు. బట్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని అలా ట్రీట్ చేయవచ్చా అనేది ఒకటి ఉండే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ సార్, మాలాంటి కొత్తోళ్ళు వితౌట్ నోన్ ఫేసెస్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వగలుగుతాం అండ్ విత్ గ్రాండ్ సౌండ్. ఈ ఒక ఆడిటోరియంలోకి వచ్చి కూర్చుంటే దట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అంత బిగ్ ఉండాలి సో దట్ దే ఫీల్ ద బిగ్నెస్. ఆ బిగ్నెస్ క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ద సౌమిత్ రాసిన కోర్ వాల్యూ ఆఫ్ దిస్ స్టోరీ, అతిథిస్ కోర్ వాల్యూ. ఒక బ్రిలియంట్ ఏంటంటే సార్, అతిథి క్యారెక్టర్ని మీరు ఎలా చూసినా కానీ చాలా తప్పుగా తీసుకుంటారు అందరూ. ఒక పాస్ట్ 19 ఏళ్ళకి ఒక పాస్ట్ ఉన్న అమ్మాయి మళ్ళీ ఇంకొకరితో లవ్లో పడాలి అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు మేక్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ దట్ షీ కెన్ ఫాల్ ఇన్ లవ్ అగైన్. మేము అందుకనే వి ఓపెన్ ద అతిథి ఎట్ 25-27 year old దగ్గర ఓపెన్ చేసినప్పుడు వీ షోడ్ హర్ హెజిటేషన్ ఇన్ లవ్. అర్జున్ అంటే ఫుల్ లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోతుంది. సో ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడాన్ని వీ డ్రోవ్ ఇట్ స్లోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి అండ్ ఆ అమ్మాయి ట్రామా రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ టువర్డ్స్ అదితి ఇట్ రౌండెడ్ ఆఫ్. ఆ రియాక్షన్ చెప్తుంది అతిథి మీద ఎంత వాల్యూ ఉన్న క్యారెక్టర్ అనేది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఉమెన్ క్యారెక్టర్ ఈజ్ వన్ మెయిన్ వాల్యూ వై వి చోజ్ దిస్ సబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వుడ్ బి ఒక లార్జ్ దెన్ లైఫ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాలాంటి కొత్త ఇవ్వాలి అంటే మ్యూజిక్తోనే సాధ్యం. సో దట్స్ వై వీ టుక్ దిస్ సబ్జెక్ట్. Shreyaji, please. Irrespective of you came out of your hometown and entering into this field, what was the applause you got from your well-wishers, family and your friends and everybody? Absolutely. And what was the best compliment you got from your side? Yes, my mother's sitting right here. Oh. So, so I got a lot of compliments. Best compliment so far. I don't know. So I think just the fact that I made it this far, coming from a different city, a different state, speaking not knowing the language and yet doing a film with so much depth. That's the best compliment, I think. That people were not believing that I don't know Telugu. Everyone in the family thought that I know the language. So I was convincing enough. So I would take that as the best compliment so far. The reason you forgot the best compliment because you got huge volume of compliments. Maybe one of the reasons. Thank you. సౌమిత్, మ్యూజిక్ ఒక బౌండరీస్ ఉండవు, కానీ ఈ సినిమాతో మీరు మళ్ళా ఒక వింటేజ్ మ్యూజిక్ని తీసుకొచ్చారు ఫర్ ఎగ్జిస్టింగ్ జనరేషన్. ఎందుకంటే ఫర్ ఎ మూవీ దెర్ విల్ బి 3 songs, 4 songs, 6 or 7. బట్ హియర్ వాట్ వాజ్ ద ఇన్స్పిరేషన్? యూ పోర్ట్రేట్ 11
songs for music and BGM and everything? అంటే సార్ నాకు సినిమాలు ఎప్పుడు ఒక ఒక 2 లైన్లో అర్థం చేసుకుంటాను సార్. మన 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 ఫీలింగ్స్ని లార్జర్ దాన్ లైఫ్లో చూడాలి అంతే. ఇప్పుడు నాకు ఆయన కొట్టాలి అని అంటే నాకు సినిమాలు చూసినప్పుడు కొట్టినప్పుడు ఆ మనిషి ఎగరాలి, నాకు అది పాసిబుల్ కాదు. సో నాకున్న ఒక నార్మల్ ఫీల్ని నేను ఎగ్జాగరేటెడ్గా చూడాలనుకునేది నా వరకు నాకు కనిపించేసింది. నేను సినిమాలో చేస్తున్న ప్రతి సాంగ్ కూడా అక్కడ ఫేస్ రిప్లేస్మెంట్, బాడీ రిప్లేస్మెంట్ చేస్తే ఏ హీరోగానే సూట్ అవ్వాలనేది నాకు బేసిక్ టార్గెట్ ఉండేది. దట్ హ్యాస్ టు బి టోల్డ్ ఇన్ వెరీ గ్రాండియర్ వే. అప్పుడే అన్ని స్పీకర్లు ఎందుకు ఉన్నాయో అనుకునేది నేను చిన్నప్పుడు. అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కదానికి పంపిస్తారేమో అనుకునేది. సో ప్రతి స్పీకర్కి అన్ని ఇన్స్ట్రుమెంట్ అంత గ్రాండ్గా చేయాలి అనేది ఒక థాట్ సార్ అంతే. సో టు మేక్ ఫీల్ ద ఫీలింగ్స్ ఆర్ వెరీ నార్మల్, బట్ యూనో థియేట్రికల్గా అది మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ కనబడాలి అనేది గోల్. అండ్ ఐ థింక్ దట్ అట్లానే ఉండాలి ఏమో అని అనిపిస్తుంటుంది సార్. నేను రికార్డింగ్ చేసేటప్పుడు వెన్ ఐ వెంట్ టు కేరళ, మా సాంగ్స్ వాళ్ళు లైవ్ చేసేటప్పుడు దే వర్ సో హ్యాపీ. చాలా రోజులు అయిపోయింది ఇట్లా చేసి, అన్ని చాలా సైలెంట్ సినిమాలు వచ్చి 1-2 సాంగ్స్ వస్తున్నాయి, చాలా బీట్ ఉంది, డాన్స్ ఉంది. దే లిటరల్లీ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ ఇట్. ఐ వాంట్ సినిమా టు బి లైక్ దట్ అంతే. నేను చేసిన ఏ జానర్ అయినా అలానే చేయాలనుకుంటున్నాను. Going forward, you need not to speak anything in any press meet. Your music will speak. థ్యాంక్ యూ. Definitely. మీ వర్క్ అంతా స్క్రీన్ మీద కనిపించింది. ద క్రెడిట్ గోస్ టు సాయి గారు అండ్ సౌమిత్. వాళ్ళు మిమ్మల్ని ఎంత పుష్ చేసి మీ దగ్గర నుంచి ఎంత గ్రాప్ చేశారో వాళ్ళకి కావాల్సి మీరు ఇచ్చి యూ బోత్ డిజర్వ్, యూ 3 ఆఫ్ దెమ్. అండ్ ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఇన్స్పిరేషన్ ఎవరు, అండ్ వాట్ వాస్ ద బెస్ట్ యూ గేవ్ టు దెమ్? ఇందాక నాకు అసలు మాట్లాడడమే రాదని చెప్పారు, అందరికన్నా బెస్ట్ ఎక్కువసేపు మాట్లాడేది మీరే. థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు సార్, చిన్నప్పుడు పెద్దగా ఏది అంత చేసేవాళ్ళం కాదు సార్, చదువు కానీ ఏది అంతా. సినిమాలకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది, ఆ ఇన్స్పిరేషన్తో ఏదేదో చేసేవాడిని. తర్వాత అలా 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 సినిమాల్లోనే ఏదో చేయాలని ఫిక్స్ అయిపోయా. చిన్న చిన్న స్టూడియోలో నుంచి ఇక్కడ దాకా రాగలిగాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఐ విల్ బి ఫరెవర్ థ్యాంక్ఫుల్ టు సాయిస్ అండ్ సౌమిత్ బ్రో. I am a doctor and an actress. I did my medicine first. I completed my MBBS, and then I shot for this film during my final year of college, and then I finished internship, and then I moved to Hyderabad, and I started working at Apollo Hospital, Jubilee Hills, and then the film released. Thank you. So congratulations to entire team of Nilway Thank for you. wonderful success. Thank you. So directors ఇద్దరు ఎవరైనా సౌమిత్ గారు సాయి, ఎనీబడి కెన్ ఆన్సర్ ఫర్ దిస్. సినిమా అనేది ఒక బిజినెస్ గా జరుగుతూ ఉంటుంది. అండ్ యాజ్ యూ సెడ్ దట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 days 1 crore gross అయితే కలెక్ట్ చేసిందని చెప్పున్నారు. సో లాంగ్ రన్ లో హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెంబర్స్ అంటే? సార్ ఒకటేంటంటే మై కాన్ఫిడెన్స్ ఇస్ దట్ with very less promotions the first 3 days we did 1 crore working, and coming up it will be silent love song on betting kada. So I thought that is how it will go. It will start as we started as a very silent film. Love is driving us and we will create a storm. ఇదే చెప్పగలుగుతుంది సార్. ఇన్ని అంటే ఇప్పుడు కరెంట్లీ ఓటీటీ ఎరా నడుస్తుంది. పీపుల్ ఆర్ విల్లింగ్ టు వాచ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ ఓటీటీ ఇట్సెల్ఫ్. అంటే ఎర్లీగానే రిలీజ్ చేసేస్తున్నారు. లైక్ రిలీజ్ అయిన ఒక 10-15 days 4 weeks విండో వల్ల త్వరగానే వచ్చేసింది ఓటీటీకి. సో మీ సినిమా ఓటీటీ ఫినిష్ అయిపోయిందా, ఆర్ యువర్ టైప్ విత్ ఎనీ ప్లాట్ఫామ్స్? Yeah sir, we have very good interest, but we will soon release. But we are hoping for a very good theatrical run first, because it's a very like slow burn film and expect చేస్తున్నాను. So I want to give it ample time in the theaters to have its own life. The film will have its own life, sir. That is what I believe. Slow వెళ్ళినప్పుడు then OTT వస్తుంది. We will finalize everything in the 1 week, in the next 1 week. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎంటర్టైన్. Thank you, sir. అలాంటిది మీరు 11 సాంగ్స్ కంపోజిషన్ చేశారు, అలానే వేరియేషన్ చూపించారు ఒక్కో సాంగ్ కి ఇంకో సాంగ్ కి. సో అది మీకు టఫ్ అనిపించిందా? అది చేసేటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు? నాకు డైలాగ్ కూడా
పాటలు ట్యూన్లు అని వినబడాలని చెప్తే ఇంకా బాగుండు. నాకు అంత ఎంజాయ్ చేస్తాను నేను అన్ని పాటలు చేయడం. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మోటివేట్ చేసేది ఎవరు చేయలేకపోతున్నారు, ఎవరు చేయట్లేదు అని నేను అదే వినేది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్రాక్. అవుతుందా లేదా అని ఏం లేదు, నాకు ఆ ప్రాసెస్లోనే చాలా నేర్చుకున్నాం, ప్రాసెస్లోనే అన్నీ చేసేసాం అంతే. నన్ను అడిగితే చెప్పాలంటే సినిమాని అడిగింది, నేను ఎంత ఇచ్చినా కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఉండాలి, అది కూర్చుంటుంది కూడా. సో దట్స్ ఇట్. సినిమా స్టోరీ అడిగింది అన్ని పాటలు అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో టార్చ్ లైట్లతోటి ఇద్దరు, అది మీకు ఐడియా వచ్చిందా లేదంటే ఏదైనా సినిమాలో చూసారా? పాత సినిమాల్లో ఆ లైట్ ఈ లైట్ ఆపుకుంటూ ఉంటారు ఇద్దరు లవర్స్. అదేదో అంటారు కదా సార్, లైటింగ్ కొడుతున్నారు అంటారు కదా, సో అది లిటరల్ గా చూపెట్టాం అంతే. అంటే ఇప్పుడు టార్చ్ లైట్లకు కూడా డిమాండ్ పెరిగింది మీ సీన్ వల్ల. ఆల్ ద బెస్ట్. జస్ట్ బాల్కనీ టు బాల్కనీలు బిజీ అవుతాయి చాలు సార్. పక్క బాల్కనీలు కొంచెం మోర్ ఇంట్రెస్టింగ్ కనబడితే చాలు. థియేటర్లు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.